హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి మేము ముందుకు రావడం జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక మీరు ఇంకా ప్రజాపాలనకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అంటే అభయహస్తం సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ మీరు ఇంకా ఫిల్అప్ చేసుకోకపోతే వెంటనే మీరు ఫిల్అప్ చేయండి. ఇంకో మరో 2 రోజుల్లో అంటే జనవరి 6 తోటి ఈ దరఖాస్తు అనేటువంటిది ఎండ్ అవ్వడం జరిగిందనమాట అండి. ఈ అభయహస్తం సంబంధించినటువంటి మరొక అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఈ అప్డేట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే 6th మనకి ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తు ఎండ్ అవుతుందో, ఎండ్ అయిపోయిన వెంటనే మరొక 11 రోజుల్లో అంటే 17వ తారీఖు నాటికి చూసుకున్నట్లయితే కనుక అభయహస్తం సంబంధించినటువంటి డేటా ఎంట్రీ పూర్తి చేయండి అని చెప్పేసి మనకి కలెక్టర్లకు సిఎస్ శాంతకుమారి ఆదేశం తెలిపినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ప్రజాపాలనలో భాగంగా స్వీకరించినటువంటి అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీని ఈ నెల 17 లోపు నాటికి పూర్తి చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లను ప్రధాన కార్యదర్శి అయినటువంటి శాంతకుమారి ఆదేశించడం జరిగింది. ప్రజాపాలన నిర్వహణ దరఖాస్తుల డేటా ఎంట్రీపై ఆమె బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ నెల 6 అంటే ఎల్లుండితోటి ముగియనున్నటువంటి ఈ ఏదైతే ప్రజాపాలన లేకపోతే అభయహస్తం సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో వాటి ప్రక్రియను మండలాల కేంద్రాల్లో చేపట్టాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దరఖాస్తుదారుల వివరాల నమోదులో ఆధార్, తెల్ల రేషన్ కార్డు నెంబర్లను ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఈ నెల 2వ తేదీన 57 లక్షల అభయహస్తం దరఖాస్తులు అందాయని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక మీరు ఇంకా ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి అభయహస్తం అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్అప్ చేసుకోకపోతే వెంటనే ఫిల్అప్ చేసుకోండి. మీరు ఫిల్అప్ చేసిన తర్వాత వితిన్ 11 డేస్లోనే మనకి అభయహస్తం సంబంధించినటువంటి డేటా ఎంట్రీ పూర్తి చేసేటువంటి ప్రక్రియ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అనేటువంటిది మార్పులకు సర్కారు సిద్ధం చేసినట్లుగా ఆదర్శాలు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే ఇప్పటికే కేరళ వెళ్ళొచ్చినటువంటి కమిషన్ కార్యదర్శి అక్కడ ఉద్యోగ నియామకాలపై పరిశీలన, ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి కొత్త వారు పోస్టుల్లో చేరేలా భర్తీ ప్రక్రియ అనేటువంటిది కేరళ ప్రభుత్వం చేస్తున్నట్లుగా వెళ్ళినటువంటి కమిషన్ కార్యదర్శి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా 5న ఢిల్లీకి ఐఏఎస్లు వాణిప్రసాద్ అదే రకంగా నదీం గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యూపీఎస్సీ విధానాలపై కూడా అధ్యయనం చేసి అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అనేటువంటిది వాణిప్రసాద్ అదే రకంగా నదీం గారు ఇస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఈ రెండింటి ఆధారంగా అంటే ఆ కేరళలో జరుగుతున్నటువంటి కమిషన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ కేరళ కమిషన్ సంబంధించినటువంటి ప్రక్రియ అదే రకంగా యూపీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఏదైతే ఉందో వీటి రెండింటిని బేస్ చేసుకుంటూ మనకి టీఎస్పీఎస్సీ అనేటువంటిది ఫామ్ చేస్తున్నట్లుగా ఇందులో ఉన్నటువంటి అనమాట అండి. దాని ఆధారంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మార్పులు చేస్తున్నట్లుగా వచ్చినటువంటి కథనం అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక టీఎస్పీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. గత ప్రభుత్వంలో గ్రూప్ 1లో ఏదైతే పేపర్ లీకేజీలు జరిగినాయో ఆ లీకేజీలని ప్రక్షాళన చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధం అవడం జరిగింది అనమాట. ఇందులో భాగంగానే ఇప్పటికే టీఎస్పీఎస్సీ కార్యదర్శి అయినటువంటి అనితా రామచంద్రన్ ఎవరైతే ఉన్నారో కేరళ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ విధి విధానాలను పరిశీలించి ఈ నెల 5 పరిశీలించి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు రిటైర్డ్ అయ్యే సమయానికి అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగం యొక్క వయోపరిమితి వారిది అయిపోయిన తర్వాత వయోపరిమితి తర్వాత వారు రిటైర్మెంట్ అవ్వడం జరుగుతుంది. రిటైర్మెంట్ అయినటువంటి వారిని రిటైర్డ్ అయినటువంటి వారు అంటే ఇంక మరొక సంవత్సరం లోపు లేకపోతే 6 నెలల లోపు రిటైర్ అవుతున్నారంటే ఆ రిటైర్ అయినటువంటి భర్తీలను గుర్తు పెట్టుకుని వాటికి సంబంధించినటువంటి ఖాళీలను భర్తీ చేసే రకంగా పోస్టింగ్ అనేటువంటిది కేరళ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ పోస్టింగ్ ఆధారంగా చేసుకుని టీఎస్పీఎస్సీని కూడా ఆ రకంగా మాడ్యులేట్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విధి విధానాలను మనం చూసుకున్నట్లయితే కనుక అనితా రామచంద్రన్ గారు తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఈ నెల 5ను చూసుకున్నట్లయితే కనుక మరో 2 ఐఏఎస్ల బృందం అనేటువంటిది ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది అనమాట అండి. ఢిల్లీకి వెళ్ళి యూపీఎస్సీకి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఏ రకంగా నిర్వహిస్తడం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి ఖాళీ పోస్టులను ఏ రకంగా భర్తీ చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి విధి విధానాలతో పాటుగానే యూపీఎస్సీ చూసుకున్నట్లయితే కనుక యూపీఎస్సీ ఇప్పటివరకు ఏ విధమైనటువంటి ఫ్రాడిటీ జరగలేదు. ఫ్రాడిటీ అనేటువంటిది యూపీఎస్సీలో జరగలేదు కాబట్టి ఇటువంటి ఫ్రాడిటీ లేనటువంటి ఎగ్జామ్స్ అనేటువంటిది టీఎస్పీఎస్సీ కూడా కండక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అక్కడికి అధికారులు వెళ్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇది టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంశం కూడా అదే తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనకి మహిళల్లో ఉన్నటువంటి అభయహస్తం ఏదైతే ఉందో అభయహస్తంలో మనకి మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఫ్రీ ఆర్టీసీ డ్రైవింగ్ ఏదైతే ఉందో ఫ్రీ ఆర్టీసీ
ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినట్టు చూసుకున్నట్లయితే కనుక ఆర్టీసీకి నిధులు ఇస్తామని చెప్పేసి ఆర్టీసీ ఏ విధమైనటువంటి కలెక్ట్ చెందాల్సిన అవసరం లేదు. ప్రతి నెల మహాలక్ష్మి సొమ్ము ఏదైతే ఉందో అంటే గ్రాంట్ ఏదైతే ఆర్టీసీకి టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వాలో అది ప్రతి నెల చెల్లిస్తామని చెప్పేసి ఛార్జీలు అనేటువంటిది పెంచొద్దు. ఎందుకంటే ఆర్టీసీలో చూసుకున్నట్లయితే కనుక మహిళా ప్రయాణికులు ఎక్కువయ్యారు. అదే రకంగా మరి ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సంక్రాంతి సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో అనేకులు ఊళ్ళకు వెళ్ళేటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి అసలు మేల్స్ అనేటువంటి వారు అంటే పురుషులు మిగతా వారు అంటే మహిళలు తప్ప మిగతా వారు ప్రయాణించడానికి సవలతులు అనేటువంటిది లేవు. కాబట్టి ఆర్టీసీ అనేటువంటిది ఛార్జీలు పెంచాలనేటువంటి యోచనలు ఉందన్నమాట. ఎందుకంటే మనకి డైలీ వెళ్తున్నటువంటి పెట్రోల్ ఛార్జెస్ ఇవన్నీ రావాలంటే కనుక కంపల్సరీ ఛార్జీలు పెంచాలనేటువంటి యోచనలో ఆర్టీసీ ఉంటుండగా అయితే ఆర్టీసీకి టీఎస్ గవర్నమెంట్ అనేటువంటిది హామీ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. మీరు ఏ రకంగా ఛార్జీలు అనేటువంటిది పెంచొద్దు, ఆర్టీసీకి నిధులు అనేటువంటిది ప్రతి నెల మనం ఏ రకంగా అయితే శాలరీ ఎట్లా ఇస్తామో అదే రకంగా ప్రతి నెల టెన్షన్గా మీకు మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి ఏదైతే ఫ్రీ ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో దానికి సొమ్ము చెల్లిస్తామని చెప్పి తెలపడం జరిగింది. దీనికి గాను అంతర్గత సామర్థ్యం అనేటువంటిది మీరు పెంచుకోండి. టీఎస్ఆర్టీసీపై సమీక్షలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. మరొక ప్రామాణికంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇరిగేషన్లో 21 ఉద్యోగాల విరమణ. 21 ఉద్యోగాల విరమణ అంటే 231 ఉద్యోగాల విరమణ అంటే 231 నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఉందన్నమాట అండి. మార్చి ఏప్రిల్ మే నెలల్లో ఈ 3 నెలల్లో చూసుకున్నట్లయితే కనుక 231 మంది ఉద్యోగులు విరమణ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. అందులో 8 మంది సిఈలు 35 మంది ఎస్ఈలు ఉండడం జరిగిందనమాట అండి. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర నీటిపారుదల శాఖ ఏదైతే ఉందో లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో రాబోయే నెలల్లో 231 మంది పదవి విరమణ చేస్తున్నారు. కాబట్టి సో ఈ పదవి విరమణ చేసినటువంటి వారిలో 231 మంది పోస్టులు అనేటువంటిది కూడా వస్తుంది. కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు జారీ చేయడం జరిగిందనమాట అండి. సో ఇలాగ మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 231 మంది పోస్టులు ఉన్నాయి. అందులో మనం చూసుకున్నట్లయితే కనుక 100 మంది పైగా ఇంజనీరింగ్ క్యాడర్ ఉద్యోగులు ఉన్నారు. ఇందులో చూసుకున్నట్లయితే 8 మంది ఇంజనీర్లు, అదే రకంగా 35 మంది సూపరింటెండెంట్లు, అదే రకంగా 18 మంది డిఈఏలు రిటైర్ కావాలన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. వీరితో పాటుగా నాన్ టెక్నికల్ విభాగంలో ఉన్నటువంటి 100 మందికి పైగా ఉద్యోగులు విరమణ పొందుతున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. వీటికి సంబంధించినటువంటి ఏప్రిల్లో ఎక్కువ మంది, మార్చిలో కొంతమంది, ఏప్రిల్లో ఎక్కువ మంది, అదే రకంగా మేలో మరికొందరు మంది విరమణ పొందుతున్నట్లుగా తెలపడం జరిగింది. వీరిలో ఆనకట్ల రక్షణ, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, అంతర్రాష్ట్రాల జల మండలి, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ తదితర విభాగాలకు చెందినటువంటి వారు ఉన్నట్లుగా తెలపడం జరిగింది. ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్ స్థాయి నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మొత్తం 2796 శాంక్షన్ పోస్టులు ఉండగా ప్రస్తుతం 2436 మంది పనిచేయడం జరుగుతుంది అనమాట. నాన్ టెక్నికల్ చూసుకున్నా అంటే మనకి రమ్మారమ్మి మనం చూసుకున్నట్లయితే ఒక రకంగా 300 పోస్టులు అనేటువంటిది రమ్మారమ్మిగా ఖాళీగా ఉన్నట్లుగా తెలపడం అంటే ఉన్నటువంటి పోస్టులకు గాను పనిచేసేటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక 300 వరకు 300 లోపు ఉండడం జరిగింది. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే మరొక 231 మంది రిటైర్ అవుతున్నారు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక దరిదాపుగా 531 పోస్టులతోటి మనకు త్వరలో నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరైతే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మార్చి ఏప్రిల్ మే నెలలో వస్తుంది. కాబట్టి ఈ ఇయర్లోనే మనకి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఫీల్డ్లో ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఇది ఇంపార్టెంట్ అప్డేట్గా మనం తెలపొచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ షిప్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఇది చూసుకున్నట్లయితే టైటానిక్ 5 టైమ్స్ ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. టైటానిక్ షిప్ ఏదైతే ఉందో దానికి 5 టైమ్స్ ఉండడం జరిగింది. ఈ నెల 27న దీన్ని అంటే జనవరి 27న దీన్ని ప్రారంభిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ నెలాఖరులో మెగా అరంగేట్రానికి ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ షిప్ అనమాట అండి ఐకాన్ ఆఫ్ ది సీస్గా ఇది సిద్ధమవుతుంది అనమాట. దీని పేరు చూసుకున్నట్లయితే కనుక ఈ అతిపెద్ద క్రూజ్ షిప్ యొక్క పేరు చూసుకున్నట్లయితే కనుక ఐకాన్ ఆఫ్ ద సీస్ అనేటువంటిది దీని యొక్క పేరుగా ఉండడం జరిగిందనమాట అండి. తనిఖీల కోసం అరేబియన్ చేరుకోవడం జరిగిందనమాట. తుది మెరుగులు తనిఖీల గురించి అరేబియన్ సీకి చేరుకోవడం జరిగింది. చూడగానే వావ్ అనిపించేటువంటి అద్భుతమైనటువంటి ఆకృతి క్రూజ్ షిప్ ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి టైటానిక్ కన్నా 5 రెట్లు ఎక్కువగా ఉండడం జరిగింది. ఈ నెల 27న ప్రయాణానికి అందుబాటులోకి రానుండడం జరిగింది. ఈ క్రూయిజ్ నౌక 365 మీటర్ల పొడవు ఉండడం జరిగింది అనమాట అండి. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది
ఇంపార్టెంట్ అనమాట అండి. సో 365 మీటర్ల పొడవు ఉండడం జరిగింది. 2,50,080 టన్నుల బరువు అనేటువంటిది ఇది కలిగి ఉండడం జరిగిందనమాట. మొత్తం $2 బిలియన్ తోటి దీన్ని నిర్మించడం జరిగింది. ఈ క్రూయిజ్లో 5,610 మంది ప్రయాణికులతో పాటు 2,350 మంది సిబ్బంది అనేటువంటిది ఉండడం జరిగిందనమాట అండి. సో వెలిసి మనం చూసుకున్నట్లయితే కనుక 7,960 మంది దీంట్లో పట్టేటువంటి సిబ్బంది ఉండడం జరిగిందనమాట. 30 డెక్లు, ఒక ఫుడ్ హాల్, 6 పూల్స్లు, రిసార్ట్ గేట్వే, అదే అతిపెద్ద వాటర్ పార్కులతో, అత్యాధునిక సౌకర్యాలతో ఇది ఉండడం జరిగిందనమాట అండి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్, ఐకాన్ ఆఫ్ ద సీస్ అనేటువంటి దీని యొక్క పేరు అనమాట అండి. దీన్ని 27న ప్రారంభించడం జరుగుతుంది. దీని యొక్క పొడవు 365 మీటర్లు, 2,50,080 టన్నులు అనేటువంటిది కలిగి ఉండడం జరిగింది. $2 బిలియన్ ఇది నిర్మించడం జరిగింది. మొత్తం ఎవరి ప్రయాణికులు అదే రకంగా సిబ్బందితో కలిపి 7,960 మంది దీంట్లో వెళ్ళొచ్చేటువంటి అవకాశాలు ఇందులో ఉండడం జరిగింది అనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అదే రకంగా మరొక ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే కనుక ఇస్రో చైర్మన్ సోమనాథ్కు గౌరవ డాక్టరేట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. జేఎన్టీలో జరుగుతున్నటువంటి స్నాతకోత్సవంలో దీన్ని ఇస్రో చైర్మన్ అయినటువంటి సోమనాథ్కు ప్రదానం చేస్తున్నట్లు తెలపడం జరిగింది అనమాట అండి. మొత్తం 54 మందికి బంగారు పథకాలు, 142 మందికి PhDలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ గవర్నర్ అయినటువంటి తమిళిసై గారు కూడా ఇందులో రావడం జరుగుతుంది అనమాట అండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ అయినటువంటి సోమనాథ్కు JNTU హైదరాబాద్ గౌరవ డాక్టరేట్ అనేటువంటిది ప్రకటించడం జరిగింది. ఈ నెల 5న జరగనున్నటువంటి 12వ స్నాతకోత్సవంలో దీనిని ఆయనకు అందజేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై బుధవారం యూనివర్సిటీ ఆడిటోరియం నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో VC ప్రొఫెసర్ అయినటువంటి కట్ట నరసింహారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు JNTU అనేటువంటిది వేదిక అవడం జరిగింది అనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఏపీకి సంబంధించినటువంటి SI ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో వారు హైకోర్టును ఆశ్రయించడం జరిగిందనమాట అండి. ఎందుకు హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించినటువంటి పోలీస్ నియామకాలు తమ ఎత్తు కొలతను సరిగ్గా తీసుకోలేదని చెప్పేసి SI అభ్యర్థులు కోర్టును అనేటువంటిది ఆశ్రయించడం జరిగిందనమాట అండి. ఈ క్రమంలో వారి పిటిషన్ను విచారణ చేపట్టినటువంటి ఏపీ హైకోర్టు వారికి షాక్ ఇవ్వడం జరిగింది. విచారణ అనంతరం చూసుకున్నట్లయితే అభ్యర్థుల పిటిషన్లో నిజం లేదని చెప్పేసి కోర్టు తేల్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా పిటిషన్ వేసిన అభ్యర్థులపై ఆగ్రహించినటువంటి కోర్టు వారికి సామాజిక సేవా శిక్ష విధించడం జరిగింది. ఇందులో భాగంగా వారు 1 నెల రోజుల పాటు వారికి అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అనమాట అండి. సేవ చేసిన తర్వాత ఆసుపత్రి HOD ఇచ్చిన సర్టిఫికేట్ను రిజిస్ట్రార్కి సమర్పించాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశించడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో ఎక్కడ చూసినట్లయితే కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాపపోతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు చూసుకున్నట్లయితే కనుక మీరు ఆల్ నోటిఫికేషన్ అని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైస్లో నోటిఫికేషన్ అనేటువంటి పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. తద్వారా వారికి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు చేరవేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.